మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మాల కులస్తులు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగినందున ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడుతున్నారని మండల అధ్యక్షుడు మైపాల్ ఆరోపించారు. రాష్ట్రంలో బట్టి విక్రమార్క, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాల కులస్తులు కావడంతో ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటున్నారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటికి ఆ మాట ఎత్తడం లేదు అని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసి దమాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఎంఆర్పీఎస్ మాదిగ ఉపకులాలు మందకృష్ణ మాదిగ చేపట్టినటువంటి ఎంఆర్పీఎస్ 30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటంలో ఇలా సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఇది ఉపకులాలకు 59 ఉపకులాలకు 15% రిజర్వేషన్లు పంచవలసిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు తీర్పిచ్చింది. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్ని రాష్ట్రాల కంటే ముందు నేనే చేస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. ఇలా మాట తప్పిడు. ఆయన అడ్డుకునేటటువంటి ఉప ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క కానీ, కేంద్రంలో ఉన్నటువంటి ఖర్గే కానీ, ఈ మల్లురావు వీళ్ళందరూ మాల కులానికి సంబంధించినటువంటి నాయకులు హై లెవెల్ ఉన్నారు. కాబట్టి ఇలా వాళ్ళు అడ్డుకుంటారు. కాబట్టి ఆయన కూడా వెనుకడిగేస్తుండు. ఆ వెనుకడిగేస్తుడు కరెక్ట్ కాదు. ఇలా ఖచ్చితంగా దాన్ని ముందడిగేసి దాన్ని అమలు చేయాలని మేము ముఖ్యమంత్రి కోరుతున్నాం. ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి నిండు శాసనసభలో 29 రాష్ట్రాలలో మా ప్రభుత్వమే ముందు వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి నిండు శాసనసభలో మాట్లాడడం జరిగింది. అట్టి విషయంలో మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎందుకు నమ్మినామంటే ఎంఆర్పీఎస్ ఉద్యమం నడిచినప్పుడు మాకు అండగా ఉన్న వ్యక్తి, ఎంఆర్పీఎస్ ఉద్యమం నడుస్తున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు సపోర్ట్ చేసిన వ్యక్తి. కాబట్టి రేవంత్ రెడ్డి ఒక గౌరవ ముఖ్యమంత్రి మాట ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పి మేము నమ్మకం